వాక్యం నిమిత్తమై దానిలో ప్రార్థించి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరికీ భవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు నాయన. కృపగల దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎస్ దయచే ఎస్ ఎస్. స్తోత్రం 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 స్తోత్రం. ఎస్ ఎస్. ఆమె ఆమె. దయచేసి అందరు కూర్చోండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదే కూటమి, ఇది ఉపవాస కూటమా? దరస్ట్ ఎంతమంది తినొచ్చారు? తినొచ్చారా? తిన్నారా? తినలేదా? నువ్వు ఒక్కడ తినలేదేమో. హల్లెలూయా. నేను కూడా తినలా. దిన స్తోత్రం. అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు ఉండాలని ఉంటాం ఉపవాసం, కొన్నిసార్లు దేవుడే ఉంచుతాడు. ఈరోజు దేవుడే ఉంచాడు నన్ను. ఎందుకు? దిన స్తోత్రం. గట్టిగా చెప్పండి. చేతులు అంత హుషారుగా ఎత్తట్లా. మన సంఘాల్లో బాగా చేతులు ఎత్తారు. ఎత్తాలి ఒకసారి గట్టిగా. గట్టిగా చెప్పండి. చేతి రూపుతో చెప్పండి. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఉసూరు మొహం వేసుకున్నాడు అనుకోండి, ఎక్కువసేపు మాట్లాడాలనిపించిందా? అది ఉత్సాహంగా ఉంటే కాసేపు. ఇప్పుడు మీరు కూడా ఉసూరు మొహం వేసుకుంటే దేవుడు మాట్లాడతాడా? ఎట్లా ఉండాలి? ఉత్సాహంగా చెప్పండి గట్టిగా. అది సరే, మంచిది. ఉపవాస కూటములో మనం కొన్ని విషయాలని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 10వ వాక్యమమ్మా. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఒకరితో ఒకరు ఆ మాట చెప్పుకోండి. నీకు అపాయమేమి రాదని చెప్పండి. పక్కన వాళ్ళతో వచ్చింది అనమాకండి. అపాయమేమి రాదనండి. చెప్పండి చెప్పండి. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మంచి 2 వాగ్దానాలు ఇవి. దేని స్తోత్రం కలుగును గాక. ఒకటి, అపాయమేమి రాదు అన్నాడు. రెండోది, ఏ తెగులు నీ గుడారమును. తెగులంటే జబ్బులు, వ్యాధులు ఇవన్నీ అనమాట. దేని స్తోత్రం. ఏ తెగులు రాదంట, ఏ అపాయమో సమీపించదని వాక్యములో దేవుడు తెలియపరుస్తున్నాడు. మంచిది. ఈ వాక్యములో దేవుడు ఏ అపాయము రాదని చెప్పి వాగ్దానం చేశాడు. అలాగే ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నాడు. ఎప్పుడు సమీపించదు తెగులు, ఎప్పుడు అపాయం రాకుండా ఉంటుందంటే ఆ పై వాక్యంలో చెప్తాడు. 91వ కీర్తన 1 చదివితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అపాయాలు రావచ్చు, ఎక్కడ ఉన్న తెగుళ్ళు రావచ్చు, ఎక్కడ ఉన్న కీడు జరగవచ్చు, ఎక్కడ ఉన్న ఏదో ఒక సమస్య గురి అవ్వచ్చు. కానీ దేవుని చాటున నివసించే వారికి మాత్రము దేవుడు ఎలా ఉన్నాడంటే 2వ వాక్యంలో, ఆయనే నాకు ఆశ్రయము, నాకు కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. గట్టిగా చెప్పండి.
మనము లోకము చాటున, పాపము చాటున, వేరే వేరే వ్యక్తుల చాటున మనము ఉంటే ఖచ్చితంగా అపాయాలు వస్తాయి, కీడులు జరుగుతాయి. కానీ దేవుని చాటున నివసించు వానికి ఏ అపాయమో రాదు, ఏ తెగులు సమీపించదు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని చాటున నివసిస్తున్న వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారు, వారి యొక్క స్వభావ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటే మనము ఈ 2 వాగ్దానాలని స్వతంత్రించుకుంటాము అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. గట్టిగా చెప్పండి. ఈ రోజున అనేక కుటుంబాలకి అపాయాలు వస్తున్నాయి, అనేక కుటుంబాలకి తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, దరిద్రం శాపం విలవిలలాడుతుంది, తాండవం ఆడుతుంది. అంటే కారణం ఏంటి? ఆ ఇంటికి అపాయం వస్తుంది, ఆ వ్యక్తులకు తెగుళ్ళు వస్తున్నాయి, కీడులు వస్తున్నాయి. కారణం ఏంటి? వారు దేవుని చాటున నివసించడం లేదు, సర్వశక్తుని నీడను విశ్రమించడం లేదు. వారు దేని చాటున ఉన్నారు? మనుషుల చాటున ఉన్నారు. కొంతమంది అధికారుల చాటున ఉన్నారు, మరి కొంతమంది ఆస్తుల చాటున ఉన్నారు, మరి కొంతమంది పదవి ఘనతల చాటున ఉన్నారు, మరి కొంతమంది ధనము చాటున ఉన్నారు, మరి కొంతమంది జ్ఞానము చాటున ఉన్నారు, మరి కొంతమంది బలము చాటున ఉన్నారు. కానీ దేవుని చాటున లేరు. దేవుని చాటున ఉండాలి. మనము ఎగ్జాంపుల్, ఈ గోడ చాటున నేను ఉన్నాను. అప్పుడే దేని బిడ్డలారా, అటుగా చూసే వాళ్ళకి ముందు నేను కనపడతానా, గోడ కనపడిద్దా? గోడే కదా కనపడేది. అదే విధముగా దేవుని చాటున నివసించే వారికి ఎవరైనా వారిని చూసినప్పుడు వారి ముందు ఎవరు కనపడాలంటే దేవుడే కనపడాలి. వారితో దేవుడు ఉన్నాడు, వారి వెనకాల దేవుడు ఉన్నాడు, వారి ముందు దేవుడు ఉన్నాడు, వారిని దేవుడు ఆవరించాడు. ఆ వ్యక్తి జోలి వెళ్ళాలన్నా, ఆ కుటుంబం జోలి వెళ్ళాలన్నా, అమ్మో ఆ ముందు నిలబడినటువంటి వ్యక్తి జోలి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చాటును వాళ్ళు ఉన్నారు. మనల్ని చూడగానే లోకానికి అట్ట కనపడాలి, ఈ వ్యక్తి దేవుని చాటున ఉన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ వ్యక్తి వెనకాల దేవుడున్నాడు, ఈ వ్యక్తితో దేవుడున్నాడని ప్రజలు గుర్తుపట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని చాటున ఉన్నట్టు లెక్క. అప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి నీవు అర్హురాలుగా మార్చబడతావు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడే మనకి ఆశ్రయమై ఉండాలి, దేవుడే మనకి కోట అయి ఉండాలి, దేవుడే మనం నమ్ముకొనిన ఒక గొప్ప దుర్గమై ఉండాలి. ఎవరినా అనుకున్నావు? దేవుణ్ణే. ఎవరి చాటునున్నావు? దేవుడి చాటునే. ఇక ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎందరం ఉన్నా, నేను ఆయన చాటునే ఉన్నాను. నా ముందు ఆయన కనపడతాడు, ఆయన తర్వాత నేను కనపడతాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇలా బ్రతకగలిగినప్పుడు దేవుడు ఇంకా కొన్ని కార్యాలు చూడండి, అక్కడ ఏమేం చేస్తాడో చెప్తున్నాడు. 3వ వాక్యం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమేన్. ఎక్కడి నుండి విడిపిస్తున్నాడు? వేటగాని ఊరి. వేటగాడు అంటే ఎవరు? సాతానుడే వేటగాడు. వేటాడుతుంటాడు. కొంతమంది వేటాడేటప్పుడు కొన్ని ఉచ్చులు పెడతారు. ఆ ఉచ్చులలో తెలిసో తెలియకో ఆ పక్షి వెళ్ళి కాలు పెట్టిద్ది, ఇరుక్కుపోద్ది. ఆ తర్వాత ఎంత గిలగిల కొట్టుకున్నా బయటికి రాలేదు. కొంతమంది నా ప్రియదేని బిడ్డలారా, సాతానుడు పెట్టే ఉచ్చులు ఇరుక్కొని పోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? దేవుని చాటున లేరు. సాతానుడు అడుగడుగును ఉచ్చులు పెడతాడు మనకి. అక్కడక్కడ కొంతమంది ఈ పక్షులు బట్టే వాళ్ళు ఉచ్చులు పెడతారు, కొంత మేత వేస్తారు. కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే, ఆ మేత తినటానికి వెళితే నేను ఇరుక్కుంటాను, చిక్కుకుంటాను అనే జ్ఞానం దానికి లేదు. ఈ రోజున కొన్ని ఆశలు పెట్టి సాతానుడు నేను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి అని. నువ్వు అనుకుంటావు అదిగో ఆ విత్తనాల కోసం పక్షులు వెళ్ళినట్టుగా. గ్రహింపులేని మత్తులో ఉన్నవారు, గ్రహింపులేని అజ్ఞానులు, దేవుని చాటు లేకుండా లోకము చాటున, వారి బలము చాటున, వారికి ఉన్నటువంటి తెలివితేటల చాటున, వారి సొంత మనసు చాటున బ్రతికే వాళ్ళు వెళతారు, చిక్కుకుంటారు, ప్రాణాలు కోల్పోతారు. దేవుని బిడ్డలారా, వేటగాడు అనబడుతున్న సాతానుడు మనల్ని చిక్కించుకోవటానికి, మనల్ని పట్టుకోవటానికి వాడు
అనుక్షణము అనుక్షణం ఏం చేస్తున్నాడు? వాడు పొంచి ఉంటున్నాడు. వాడి చెరలోనికి వెళ్ళకుండా, వానికి దొరకకుండా వాడిని వాడిని వాడికి ఉన్నటువంటి బలాన్ని మనం జయించాలి, చితక తొక్కాలి అంటే మనం దేవుని చాటున నివసించాలి. గ్రహింపు లేకుండా సాతానుడు చూపిస్తున్న ఆశల వైపు పరిగెత్తకూడదు. మనం మోసపోతాం. దేవుని చాటు నివసించే వాళ్ళని దేవుడు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు దేవుని చాటునుంటే సాతానుకు ఒకవేళ దొరికి ఉంటే, ఒకవేళ నిన్ను పట్టుకోవాలని వాడు సిద్ధపడితే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? విడిపిస్తాడంట. రెండవది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. నాశనకరమైన తెగుళ్ళు. కొన్ని ఇళ్ళలో ఎప్పుడు రోగాలే, ఎప్పుడు జబ్బులే, ఎప్పుడు వ్యాధులే. ఇళ్లలో నా ప్రియమైన బిడ్డలారా, అనేక రకాలైనటువంటి ఇల్లే ఒక మెడికల్ షాప్ లాగా మార్చబడిద్ది. అన్ని రకాల మందులు ఉంటాయి. మెడికల్ షాపులు అన్ని రకాల మందులు ఉన్నట్టుగా ఇళ్లలో కూడా అన్ని రకాల మందులు. కారణం ఏంటంటే తెగులు ఇంటిని వెళ్తుంది, దేవుడు ఏలట్లా. తెగులు బలహీనపరిచే ఆత్మలు, రోగాలకు సంబంధించిన అనేక దురాత్మలు వారిని బలహీనపరిచేస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి నా ప్రియమైన బిడ్డలారా, వారికి ఒక కంచె కాపుదల ఉండదు. వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? నీవు దేవుని చాటు నివసిస్తే నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెక్కలతో. ఈ మధ్య ఒక చోట కోడి తన పిల్లలతో మేత మేస్తూ ఉంది. మేత మేస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుండి చూసిందో గ్రద్ద హఠాత్తుగా వచ్చి ఆ పిల్లల మీద అలా వాలటానికి ప్రయత్నిస్తే ఈ తల్లి కోడి చూసి దాన్ని ఎగిరి తంతుంది. ఆ పక్షి తట్టుకోలేక నా ప్రియమైన బిడ్డలారా ఒక మూలకెళ్ళిపోయింది. ఒక మూలకెళ్ళినా వదిలిపెట్టల. ఈ లోపు ఏం జరిగిందంటే ఇక అది సైలెంట్ అయిపోయింది గ్రద్ద. ఇది వచ్చి దాని రెక్కలతో పిల్లల మీద అలా కప్పేసింది. అలా కప్పింది. అంటే ఒకవేళ నేను ముందు చూపు చూస్తే వెనక నుండి రావచ్చు శత్రువు. ఒకవేళ ప్రక్క చూపు చూస్తే ఈ ప్రక్కగా రావచ్చు శత్రువు. ఒకవేళ వెనక్కు చూస్తే ముందుగా రావచ్చు శత్రువు. అని పోతే నా ప్రాణం పోయితే పోయిందిలే అని నా ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లల చుట్టూ రెక్కలు కప్పేసేసింది. పిల్లలు కనపడట్లా. ఎవరు కనపడుతున్నారు? అక్కడ తల్లి కోడి కనపడుతుంది. ఈ రోజున దేవుడు ఆయన చాటు నివసించే వారి మీద ఏం కప్పుతున్నాడు? ఆయన రెక్కలని కప్పుతున్నాడట. ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే ఏంటి? ఒక దిక్కు. లోకములో ఏ దిక్కు లేని వారికి ఆశ్రయాలు ఉంటాయి. అనాథాశ్రయం, వృద్ధాశ్రయాలు. కానీ మనకి అన్ని ఆశ్రయాలు ఎవరో? దేవుడే మనకు ఆశ్రయము. దేవుని స్తోత్రం కలుగునగాక. రోగులకు ఆశ్రయం ఏంటి? హాస్పిటల్. అన్యాయం పొందుతున్న వారికి హాస్పిటల్ ఏంటి? కోర్టు. బాధించబడుతున్న వారికి ఆశ్రయం పోలీస్ స్టేషన్. తర్వాత దిక్కులేని వారికి ఆశ్రయం ఇదిగో అనాథాశ్రయం, వృద్ధాశ్రయాలు. కానీ మనకు అన్ని ఆశ్రయాలు ఎవరు చెప్పండి? దేవుడే మనకు ఆశ్రయం. గట్టిగా చెప్పాలి. ఆయన మనకు ఆశ్రయంగా ఎప్పుడు ఉంటాడు? ఆయన చాటున మనము నివసించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. అంటే ఆయన సత్యము ఆయన వెనకాల, అంటే ఆయన చాటున ఆశ్రయించిన భక్తులకి ఏమై ఉన్నదంట? కేడమును డాలునై ఉన్నది. డాల్ అంటే ఏంటి? పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు ఒక చేత కత్తి, ఒక చేత డాల్ పట్టుకునేవాళ్ళు. తనతో పోరాడే వ్యక్తులు కత్తి విసురుతున్నప్పుడు ఎమ్మటే డాల్ ఇటు అడ్డం పెడతారన్నమాట. డాల్ ఇటు అడ్డం పెడతారు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము మనకేమైనదంటే కేడెమును డాలై ఉన్నదంట. డాల్. వెంటనే ఎదురు పోరాడుతున్న వ్యక్తి కత్తి ఇట్లా లేపినప్పుడు ఎమ్మటే ఇట్లా డాల్ అడ్డం పెట్టుకుంటారు. ఎట్లా
దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు మనకిచ్చిన సత్యమే మనకు డాలు. మన మనం నేర్చుకున్న సత్యమే మనల్ని కాపాడేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను. నీ గుండెల్లో, నీ ఇంట్లో, నీ హృదయంలో ఎప్పుడు వాక్యము ఏమై ఉండాలంటే ఒక ఆ ఒక వెలుగు వలె వెలుగుతూ ఉండాలి. వాక్యపు వెలుగులో వెళ్తున్నప్పుడు చీకట్లో కాలు వేయవు. వాక్యము అనే వెలుగులో వెళ్తున్నప్పుడు పాపంలో కాలు వేయవు. వాక్యం అనే వెలుగులో వెళ్తున్నప్పుడు ఎక్కడ చిక్కుకోవు, ఎక్కడ తొందరపడవో. అందుకని ప్రతి దేవుని బిడ్డ సత్యమనే ఈ వాక్యమును పట్టుకోవాలి. అప్పుడు ఆ వాక్యము మనకేమై ఉన్నది? కేడెమును డాలై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి వాక్యం చెబితే ఏమంటారు? వాళ్ళు ఏదో చెప్తారులే, మనం ఏదో వింటాం. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో వింటుంటాం అని ఈ టైపులో మాట్లాడతారు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, ఎన్నటెన్నటికి మనల్ని కాపాడేది వాక్యమే. వాక్యమే మనల్ని బలపరిచిద్ది, ఆదరించేది, ధైర్యపరిచిద్ది. ఎక్కువ వాక్యం చదవాలి. చదువులేని వారు వినాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వినలేని వారు, చదవలేని వారికి నెమ్మది ఉండదు. ఏదో ఒక విధముగా నీవు వాక్యం వింటూనే ఉండాల. వాక్యము నీ హృదయంలో ఎప్పుడు మ్రోగుతూనే ఉన్నప్పుడు నీకు అశాంతి, తొందరపాటు, కోపం, ఆవేశం, విసుగుదళ్ళు అన్నీ తొలగిపోతాయి. ఉదయాన్నే లేచిన వెంటనే 1-2 పాటలు పెట్టుకొని కాస్త వాక్యం పెట్టుకొని వింటూ ఉండాల. దాని స్తోత్ర. ఆ అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు, అల్లర్లు రావు. ఆ భార్యకి ఇసుకొస్తుంటుంది, ఒక పాట పెట్టు. ఆ భర్తకి ఇసుకొస్తుంటే కొంచెం వాక్యం పెట్టండి. అది వినగానే వాళ్ళలో ఉన్నటువంటి ఇసుగుదల, కోపం మొత్తం మాయమైపోద్ది. దేవుని స్తోత్రం. ఎందుకని అక్కడ దేవుని మాటలు సుత్తిలాగా తగులుతున్నాయి, బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. అపవాది ప్రేరేపించే విసుగుదలలో, కోపాలు, ఆవేశాలని వాక్యం అనే ఖడ్గము చేత నరికివేయబడుతున్నాయి. నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగా. అందుకని దేవుని యొక్క వాక్యం అనే సత్యము మనం కలిగి ఉన్నప్పుడు అది మనకి కేడెమును డాల్నై ఉన్నది. 5వ వాక్యం, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను. చాలు చాలు. రాత్రి వేళ కలిగే భయం ఏంటండి? కొంతమంది హఠాత్తుగా లేచి, అమ్మో నా మీద ఏదో పడిందయ్యా, అమ్మో నా మీద ఏదో దూకిందయ్యా, అమ్మో రాత్రి ఏదో నాకు ఒక కళ, పీడకల వచ్చిందయ్యా అంటారు. చూడండి. దాని స్తోత్రం. దేవుని బిడ్డలకి పీడకలలో రాకూడదు. ఒకవేళ వస్తున్నాయంటే దేవునితో మంచి సంబంధం లేదని అర్థం. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు కలలో ఎప్పుడు మంచి దర్శనాలే మాట్లాడతాడు. నా ప్రియమైన బిడ్డలారా, మంచి విషయాలు తెలియపరుస్తాడు ఆయన బిడ్డలతో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక అరగంట, గంట బాగా మోకాళ్ళ నుంచి ప్రార్థన పూర్వకంగా నువ్వు నిద్రపోతే మంచి కళ్ళు వస్తాయి. ఏదేదో చూడరానివి, ఆలోచించకూడనివి ఆలోచించి పడుకుంటే కీడుకు సంబంధించిన కళలు కాకుండా ఏ కళ్ళు వస్తాయి చెప్పండి? పీడకళ్ళే వస్తాయి. నీకేదో జరిగినట్టు, నీకేదో కాబోతున్నట్టు, నీ ఇంట్లో ఏదో జరగబోతున్నట్టు ఈ భయాలు కలిగించేది ఎవరు? సాతానుడు. కళల ద్వారా మోసం చేస్తాడు మనల్ని. బైబిల్ అందుకే ఉంది, మాయా స్వప్నములను. ఏ స్వప్నాలు? ఇర్మియా గ్రంథం తీయండి. మాయా స్వప్నాలు. నాకెందుకు కీడు జరిగిద్ది? నేను దేవుని బిడ్డనైతే, నా చుట్టూ దేవుడు కంచె వేస్తే, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అయితే నాకెందుకు కీడు జరిగిద్ది? నా దేవుడు మాయపుచ్చి మరిపించి దెబ్బ కొడతాడా? అదేం జరగదే. ఏ కేడు నీకు రాదన్నాడు. ఏ తెగులు గుడారమును సమీపించదన్నాడు. శత్రువుల మీద, పాముల మీద, తేళ్ళ మీద, శత్రు బలవంతుడి మీద నీకు జయమిచ్చానంటున్నాడు. నాకెందుకు వస్తుంది కీడు? ఇదేదో సాతాను మోసం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. 23:32 చదవండి. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను, మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. చూశారా? మాయా స్వప్నం కలిగే, మాయా స్వప్నములు పొందేవారికి, అవి ప్రకటించే వారికి నేనేమై ఉన్నాను? విరోధిని. అసలు అవి రావటం ఏంటి మాకు? అలాంటి కళలు రావటం ఏంటండి? దాని స్తోత్రం కలుగునగాక. సరే, ఎవరి గురించైనా ఏదైనా సమస్య రాబోతుందని దేవుడు నీకు బయలుపరిస్తే బయలుపరచవచ్చు. అంతేగాని నీకు రావటం ఏంటి?
హల్లెలూయా. మీకు అర్థమైందా? మాయా స్వప్నములు. ఏ స్వప్నములు? మాయా స్వప్నములు. రాత్రి వేళ కలుగు భయముకైనను దావీదు అంటాడు ఒక సందర్భంలో, నేను పడుకొని నెమ్మదిగా నిద్రపోతానంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. నేను పడుకొని నెమ్మదిగా నిద్రపోతాను, ఏ కీడు నన్ను సమీపించదు. నా దేవుడు కునుకక నిద్రపోక నిత్యమైన నన్ను కాపాడుతాడు. నాకెందుకు కీడు వస్తుంది? దాని స్తోత్రం కలుగునుగాక. నేను పడుకొని హ్యాపీగా నిద్రపోతాను, ఏది నన్ను ఏమి చెయ్యదు. నా దేవుడు ఉన్నంత కాలం, నా దేవుడు నన్ను నడిపించినంత కాలం, నా దేవునికి నా హృదయం అంగీకారంగా ఉన్నంత కాలం ఏది ఎవరు ఏమి నన్ను, ఎందుకనంటే నేను ఎవరి చాటున్నాను? సర్వశక్తి గల దేవుని చాటున ఉన్నాను. ఈ రోజున చాలామంది రాత్రి వేళ కలిగే భయానికి వణిగిపోతూ ఉంటారండి. దాని స్తోత్రం కలుగునుగాక. నేను పడుకున్నాను, ఎవరైనా వచ్చి నా మీద పడతారేమో, నా ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిద్దేమో. కుక్కలను కూడా పెంచుకుంటారు కొంతమంది, కాపలా ఉంటారు, నిద్రపోతారు కానీ నిద్ర రాదు. ఏమైనా జరిగిద్దేమో. అసలు ఈ భయం ఎందుకు వస్తుంది నీకు? అసలు ఈ పిరికితనం ఎందుకు వస్తుంది నీకు? దేవుని బిడ్డలకి పిరికితనం రాకూడదు. దేవుని బిడ్డలకి ఎప్పుడు ధైర్యపాత్మ ఉండాలి. నా దేవుడు నాకు మేలే చేస్తాడు. ఆమేన్. నా దేవుడు నాకు కీడు చేయడు. ఈ భయము కలిగించేది కూడా ఒక దురాత్మని వాక్యములో రాయబడింది. చదవండి. భయము కలిగించే దేవుని బిడ్డలను ఎవరండి? సాతానుడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో అంటున్నాడు, మనకి దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదంట. దేవుని స్తోత్రం కలుగునగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములు అంటాడు, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను చిన్న వయసులో మా నాన్న చేయి పట్టుకొని ఒక మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు ఒక కుక్క మాకు ఎదురు కనపడింది. దాన్ని చూసి అడుగడుగును భయపడుతుండేవాడిని. మా నాన్న అంటాడు, నేను చేయి పట్టుకున్నాను కదరా, నీకెందుకు భయం? నేను చేయి పట్టుకొని ఉన్నాను కదా, నీకెందుకు భయం? అది నిన్నేం చేసిద్ది? నేనుండగా అది నిన్నేం చేయదు. ఒకవేళ నిన్ను ఏదైనా చేయటానికి వస్తే నేను చూస్తా, మౌనంగా ఉంటానా? ఎందుకు భయపడుతున్నావు అనేవాడు. ఆ భయం నా ప్రియమైన బిడ్డలారా చాలా సంవత్సరాలు ఉండేది నాకు. ఒక దినాన ఏం జరిగిందంటే, అప్పుడు మన వాళ్ళకి ప్రభు తెలియదు కనుక ఒక జ్యోతిష్కుని తీసుకొచ్చి నన్ను ఏం చేశారంటే, మా వాడు ఎక్కువ భయపడుతున్నాడండి చిన్నదానికి పెద్దానికి, ఏం చేయాలి, ఏదైనా సలహా ఇస్తారా, ఏదైనా తాయితీ కానీ అంతరం కానీ కడతారా అని అడిగితే, ఆ జ్యోతిష్కుడు ఏం చేశాడంటే, ఇతనికి భయం పోవాలంటే ఈ అబ్బాయికి బాగా స్పీడ్ మీద వస్తున్నటువంటి లారీకి ఎదురు బొమ్మన్న అన్నాడు. స్పీడ్గా వస్తున్న లారీకి ఎదురుపోతే ఏం పోద్దంట? చూడండి ఎలాంటి సలహా ఇచ్చాడు, సావటానికి కదా. స్పీడ్గా వచ్చే వాహనానికి ఎదురుపోతే ఏమవుతారు చెప్పండి? భయం పోద్ది అంటున్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మను ఇచ్చాడా? ఇవ్వలేదు. గట్టిగా చెప్పండి. ప్రతిదానికి ఎందుకు భయపడతావు? పెట్ట బుర్ర అంటే నీ గుండెలో తుర్రు అంటుంటుంది. ఎందుకు భయపడతావు? రోగాలు వస్తే భయపడతావా? కష్టాలు వస్తే భయపడతావా? శోధనలు వస్తే భయపడతావా? అప్పులుంటే భయపడతావా? అందరు విడిచిపెట్టిపోతే భయపడతావా? అందరి చేత ద్వేషించబడుతున్నప్పుడు భయపడతావా? నిందలు పడితే భయపడతావా? దేవుడు నాతో ఉన్నాడు, నేను దేనికి ఎవరికి భయపడను. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను భయపడను, ఇక నేను భయపడను, నేను భయపడను, ఇక నేను ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు రాదని. ఆమేన్. చెప్పండి అన్నమాట. ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు
చెప్పెను నాకు నేను భయపడను, ఇక నేను భయపడను. ఆమేన్ ఆమేన్. నేను భయపడను, ఇక నేను భయపడను. ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు. నేను భయపడను, ఇక నేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మనల్ని కునుకక నిద్రపోక దివారాత్రులు కాపాడుతూ సైన్యములకు అధిపతియగు యెహోవాగా మన ముందు నిలబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన దాటి మన దగ్గరికి వచ్చి మనం ముట్టుకోగలిగిన దమ్ము ఎవరికైనా ఉందా? పిరికితనం ఉంటే దేవుడు వాడుకోడు మనల్ని. దేవుని స్తోత్రం. పిరికితనం ఉన్నంత కాలము గిద్యోను దాక్కొని ఒక బానిసగా బ్రతికాడు. ధైర్యం వహించినప్పుడు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని దయచేశాడు. పిరికివాడైన సౌలు యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. ధైర్యస్తుడైన దావీదు చిన్నోడైన గొలియాతు తలకై నరికేయగలిగాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీలో పిరికితనం వస్తుంది, భయం వస్తుంది, కలవరం వస్తుందంటే అది దేవుని ఆత్మ అనుకుంటున్నారా? అది దుష్టాత్మ నిన్ను వెంటాడుతుంది. దాన్ని యేసు నామములో గెలవాలి. నువ్వు మోకాల మీద నిలబడండి ఒక్క 2 నిమిషాలు, మళ్ళీ తర్వాత చెప్తా వాక్యం. బాగా యేసు రక్తమే చేయమని చెప్పు. ఆ పిరికాత్మను ఎందుకు గెలవలేకపోతున్నావు? ఆ పిరికాత్మను ఎందుకు గెలవలేకపోతున్నావు? షాబాకా తుర్రాలా మారా హుర్రా బాబా పో పో. యేసు నామములో దయ్యమా, యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో. దుష్ట శక్తి యేసు నామములో నిన్ను గద్దిస్తున్నా, యేసు నామములో నిన్ను లయపరుస్తున్నా. నా యేసు నాతో ఉండగా, నా యేసు నాతో ఉండగా, నా యేసు నాతో ఉండగా నేను భయపడను, కలవరపడను, దిగులు పడను, వెనకంజ వేయను. ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు. నా దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడు. నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నా దేవుడు నాకు కేడము, నా దేవుడు నాకు కోట, నా దేవుడు నాకు కంచె, నా దేవుడు నాకు ఆశ్రయము, నా దేవుడు నాకు దుర్గము. పిరికాత్మ వెళ్ళిపో చెప్పండి. యేసు రక్తమే చేయని చెప్పండి. ధైర్యంగా బ్రతకకుండా, నెమ్మదిగా జీవించకుండా, హ్యాపీగా సంతోషంగా ఉండకుండా, అడుగడుగున కలవరపరుస్తూ, అడుగడుగున బాధ పెడుతూ, అడుగడుగున జీవితంలో ఒక పిరికితనమును కలుగు చేస్తున్న ఆ దయ్యాన్ని కాల్చివేయండి. ఆ దయ్యాన్ని యేసు రక్తమైన చేతులు పోతూ. స్తోత్రం 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 స్తోత్రం. అపవాది శక్తులను అనగద్రోకేదను, అపవాది శోధనలను, ఆమేన్, అపవాది శక్తులను అనగద్రోకేదను, అపవాది కోటలను కూలగొట్టెదను. నీవు నా పక్షమై, నీవు నా తోడువై నడుచుచుండగా, నీవు నా పక్షమై నిలిచియుండ, నీవు నా స్పీడ్ స్పీడ్ బిడ్డ ఉండగా, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదు, ఆమేన్, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే. యేసు రక్తం, 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 యేసు రక్తం. రాదులే నాకు జయము నీవేలే.
దేవుడు నాకు పిరికాత్మనివ్వలేదు. దేవుడు నాకు పిరికాత్మను, భయపడే ఆత్మనివ్వలేదు. నాలో ఉన్నది పరిశుద్ధాత్మ, శక్తి కలిగిన ఆత్మ, ధైర్యపరిచే ఆత్మ, బలపరిచే ఆత్మ, నడిపించే ఆత్మ. ఓ నన్ను నన్ను యుద్ధ సూర్యుడిగా మార్చే ఆత్మ, యుద్ధ వీరుడిగా మార్చే ఆత్మ. ఓ రాకాదా రాబా బాబా బాషాల, ఓ రాబా బాబా రాకాదా మరే బలదియా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు మనకిచ్చిన ఆత్మ ధైర్యపు ఆత్మనిచ్చాడు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక నాన్న శిష్యుల్ని ఆయన గద్దిస్తున్నాడు. ఆయన పడవలో ఉన్నప్పుడు ప్రయాణం సాగుతుంది. గాలి తుఫాను వెగసి కొట్టినప్పుడు నీళ్ళన్నీ పడవలోకి రావటం ప్రారంభించినప్పుడు వీరు కేకలు వేస్తున్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మార్కు సువార్త 4:38. నీకు చింత లేదా అని చెప్పినప్పుడు ప్రభువారు లేచాడు, గాలిని గద్దించాడు, సముద్రమును నిమ్మలముగా మార్చాడు. 40వ వాక్యములు అంటున్నాడు, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఆమేన్. మీరెందుకు భయపడుతున్నారు? నేను లేనా మీ ధ్వనిలో? మీ ప్రయాణంలో నేను లేనా? నేను గాలిని గద్దించలేనా? సముద్రాన్ని నిమ్మలపరచలేనా? అంటే ఇంకా మీరు నన్ను పూర్తిగా నమ్మలేదు. చూసారా, భయం ఎవరికి వచ్చింది? పూర్తిగా ఆయన్ని నమ్మని వారికి. కలవరం ఎందుకు వచ్చింది? పూర్తిగా ఆయన్ని నమ్మని వారికి. దిగులు ఎందుకు వచ్చింది? పూర్తిగా ఆయన మీద ఆధారపడని వానికి. శిష్యులను చూసి అంటున్నాడు, మీరు ఇంకా నన్ను నమ్మలేదా? ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు భయపడుతున్నారంటే ఇంకా పూర్తిగా మీరు దేవుని నమ్మలేదు, ఇంకా పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు, మీరు ఇంకా పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని మీద ఆధారపడేవాడు తన్ను తాను దేవునికి అప్పగించుకొని ఏమైనా నా దేవుడు నాకు మేలే చేస్తాడని ముందుకు నడుస్తాడు. అడుగడుగున స్వచ్ఛతంగా ఆలోచించి మనసును పాడు చేసుకునేవాళ్ళు ఇంకా దేవుడి మీద ఆధారపడలేదు. అక్కడ అంటున్నాడు, మీరు ఇంకనూ నన్ను నమ్మలేదా? నమ్మలేకున్నారా? ఎన్ని కార్యాలు చేశాను మీకు, ఎన్ని అద్భుతాలు చేశాను. నేను ఎంతమందిని స్వస్థపరిస్తే మీరు చూడలేదా? చనిపోయిన వాళ్ళు లేపితే చూడలేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు చూడలేదా? ఈరోజు నా అపనమ్మకం తొలగించమని ప్రార్థన చేయాలి. గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, నాకు అపనమ్మకం తీసేయ్యా, అపనమ్మకం తీసేయి, అవిశ్వాసం తీసేయి, పిరికితనం తీసేయి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అంటాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పాలి? నీ పక్కనే ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా, ఎందుకు భయపడతా పిరికెదవా అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డల ధైర్యంగా సాతానుని పళ్ళు రాలగొట్టడానికి ముందుకి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ముందుకెళ్ళిపోవాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటి? దేవుని చాటున ఉన్నవాడు రాత్రి వేళ కలిగే భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయపడతావన్నాడా? భయపడకుందు అన్నాడా? నేను స్తోత్రం కలుగునుగాక. రోజు ప్రార్థన చేసుకోండి. నాకు ఎక్కువ భయం వస్తుందయ్యా, ఎక్కువ పిరిగితనం వస్తుందయ్యా, ప్రతి సమస్యకి నేను కదిలిపోతున్నాను ప్రభువా, నా గుండె నిబ్బరపరచండి, నన్ను ధైర్యపరచండి, నాలో క్రియ చేస్తున్న పిరికాత్మను పారుదోలండి. నేను నీ బిడ్డనయ్యా, సృష్టిని శాసించిన వాడవు, సముద్రాలు పాయలు చేసిన వాడవు, చచ్చిన వారిని లేపిన నీ బిడ్డ నేను. నీ భయపడటమేంటి ప్రభువా? నాతో ఉన్నట్టుగా అనుక్షణం నాకు ఆ తలంపులు రావాలి, ఆ ధ్యానము రావాలి, ఆలోచనలు రావాలి.
ఈ పిరికి తలంపులేంటి నాయన నాకు రావడం, ఈ ఆలోచనలేంటి? కన్నీళ్ళు విరిచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. పౌలు భయపడినప్పుడల్లా ప్రార్థన చేసేవాడంట. భయపడినప్పుడల్లా ప్రార్థన చేసుకొని బలపడేవాడంట. అందుకే ఒక సందర్భంలో అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. ఎవరైతే నన్ను బలపరుస్తున్నారో ఆయన కొరకు నేను నిలబడతాను. డబ్బును బట్టి నేను ధైర్యంగా ఉండను, మనుషులను బట్టి ధైర్యంగా ఉండను, వస్తువులను బట్టి ధైర్యంగా ఉండను, లేకపోతే రాజకీయ నాయకులు నా వెనకాల ఉన్నారని ధైర్యంగా ఉండను, పోలీసు వ్యవస్థ నా వెనకాల ఉందని ధైర్యంగా ఉండను. నా వెనక దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా! నా దేవుడు శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు. ఆయన తలుసుకుంటే ఒకే ఒక్క రోజు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, ఎక్కడైనా ఉంచగలడు, ఎక్కడైనా నన్ను ఆయన ఏ స్థితిలో పెట్టగలడు. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేయగలిగిన దేవుని కదా నేను నమ్మింది. ఈరోజు నా పిరికి ఆత్మేంటి నాకు, ప్రభా దీని నుండి విడుదల కావాలయ్యా. బయటికి నవ్వుతా కనపడుతున్న లోన గుండెల్లో ధైర్యం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ధైర్యం కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టండి. అక్కడ అంటున్నాడు, నువ్వు భయపడకుందువు. ఏమంటున్నాడు? భయపడవా. ఎందుకని? నువ్వు దేవుని పక్షాన ఉన్నావు, దేవుని చాటున్నావు. ఇంకా కింద అంటున్నాడు చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను అంటే నీ చుట్టుపక్కల వాళ్ళకి, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకి, జిల్లాలకి ఏ సమస్య వచ్చినా నీకు రాదంటున్నాడు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అమ్మో నా దగ్గరికి కూడా వస్తుందేమో, నాకేమన్నా అయితేమో, అదిగో వాళ్ళకు వచ్చింది, ఆ ఇంట్లో వాళ్ళకు వచ్చింది, అదిగో ఆ ప్రాంతానికి వచ్చింది, నాకు కూడా ఏమన్నా అయితేమో. డోంట్ ఫియర్ అబౌట్ దట్. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నీ ప్రక్కన 10,000 మంది కూలిపోవచ్చు, 1000 మంది నీ మీదకి రావచ్చు, కానీ నీ దగ్గరికి రాందేంటో తెలుసా? అపాయము నీ దగ్గరికి రాదు. చేతుల పైకి గట్టిగా చెప్పు. అపాయము. ఇజ్రాయెల్ దేశంలో వారికి బిల్డింగ్ల కింద బంకర్స్ ఉంటాయి. బంకర్స్ బాంబులు వేసినప్పుడు వెంటనే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు, లాక్ చేసేస్తారు. అణుబాంబు వేసినా బంకర్లు కొంచెం కూడా కదలవంట. అణుబాంబులు వేసినా కూడా బంకర్లు కదలవు. 1 నెల 2 నెలలు లోన సరిపడంత సరుకులు ఉంటాయి లోనే. మొత్తం కూలిపోయి మొత్తం నాశనం అయిపోయినా ఆ బంకర్లకు హాని జరగదు. మనం కూడా ఆ బంకర్ లాంటి దేవుళ్ళో ఉన్నాం. మనం దేవుని స్తోత్రం. ఎక్కడున్నాం? ఆ బంకర్ లాంటి దేవుళ్ళో ఉన్నాం. ఏది మనకేం చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిరికోడు తాను భయపడి 10 మందిని భయపెడతా ఉంటాడు. పిరికిది ఆమె భయపడి 10 మందిని భయపెట్టిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు భయపడవురా బాబు అంటున్నాడు దేవుడు. నీకెందుకు వస్తుంది భయం? నేనుండగా. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేనున్నాను కదా, నువ్వు భయపడవద్దు. నీకు అసలు భయం ఎందుకు వస్తుంది? భవిష్యత్తును గురించా, ప్రస్తుతం గురించా, జరిగిపోయిన వాటిని గురించా? ఏం చేయాలి? నువ్వు కన్నీళ్ళు విడవాలి దేవుడి దగ్గర. కీర్తనాకారుడు ఒక సందర్భంలో అంటాడు చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో, ఆ భయాలన్నిటిలో దేవుడు నన్ను విడిపించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట ఎంతమందికి అర్థమవుతుందో గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడకూడదు. 34వ అధ్యాయము 4వ వాక్యం, కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఎన్ని రకాల భయాలు ఉన్నాయి నీకు? ఎన్ని రకాల భయాలు? రోగాన్ని బట్టి భయమా, పాపమును బట్టి భయమా, శాపమును బట్టి భయమా, సాతానుని బట్టి భయమా, కీడును బట్టి భయమా, అప్పులను బట్టి భయమా, మనుషులను బట్టి భయమా, శత్రువులను బట్టి భయమా? దేన్ని బట్టి భయం నీకు?
దేవుడు అంటున్నాడు ఏమని? ఆయన యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన నాకు కలిగిన భయాలన్నిటిలో ఆయన నన్ను నడిపించను. కొట్టు చప్పట్ల గట్టిగా, కొట్టు కొట్టు. నాకు కలిగిన భయాలన్నిటిలోండి. నీ భయం పోవాలంటే దేవుని దగ్గర మోకాలు వంచాలి. నీ భయం పోవాలంటే దేవుని వైపు చేతులు చాపాలి. నీ భయం పోవాలంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మౌనంగా భయం భయం అని కూర్చుంటే సాతాను నిన్ను కీలుబొమ్మలాగా ఆటాడిస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఏం పోయిందంట? భయం పోయింది. స్తోత్రం కలుగునగాక. సాతానుడు అడుగడుగును భయపెడతాడు. వెంటనే ఒక రూమ్లోకి వెళ్ళిపో, సాపేసుకో, మోకాలుంచు. అయ్యా అయ్యా నాకిక ధైర్యం లేదు నాయన, బ్రతుకుతుందని ఆశ లేదు నాయన. ఎందుకో ఎక్కడో కీడు శంకిస్తుంది ప్రభా, ఎక్కడో నా తలంపులు పిరికివైపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, మరలా నన్ను బలపరచయ్యా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. ఏలియాకి ఒకసారి ఒక వార్త విన్నప్పుడు భయం కలిగింది. యెజబెల్ అన్నది రేపటి కల్లా నిన్ను చంపేస్తా అంది. ఒక వార్త భయం కలుగు చేయటం వలన వెంటనే దైవ సన్నిధికి వెళ్ళి మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా ప్రాణం తీసేసుకో. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని చేతిలో నేను చావటమా? ఇంత బ్రతికి ఒక ఆడదాని చేతిలో చావటమా? వద్దయ్యా నువ్వు తీసేసుకో నా ప్రాణం అంటే ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఎవడరా నీ ప్రాణం తీసేది? స్తోత్ర. నీ ప్రాణాన్ని ముట్టే ధైర్యము ఎవడకుంది? యవతకుంది. ఇక మన భాషలో చెప్పాలంటే ఎవడకుంది? యవతకుంది. నీ ప్రాణం తీయటానికి ఎవడకుంది? ఎక్కడి నుండి రావాలిరా పర్మిషను? హల్లెలూయా. నీ ప్రాణం తీయటానికి ఎక్కడి నుండి రావాలి? ఒకడిని బ్రతికించువాడు ఆయనే, ఒకడిని మృతి పొందించువాడు ఆయనేనని బైబిల్ వాక్యంలో రాయబడింది. గాయపరిచేది నేనే, గాయములు కట్టేది నేనే, ద్వారములు మూసేసేది నేనే, తెరిచేది నేనే. ఎవడరా నిన్ను ముట్టేది? ఎవరు? ఆ యెజబెల్, ఆ దురాత్మ, ఆ జారాత్మ నిన్ను ముట్టుకునేది? రమ్మనా. హల్లెలూయా. సరే నువ్వు కొంచెం భయపడ్డావు, కొంచెం నీ గుండె బలహీనమైపోయింది. ఇక్కడ కాదు, బయలుదేరు. ఎక్కడికి? హోరేబు పర్వతానికి దేవుడు తీసుకెళ్ళాడు. అంటే హోరేబు పర్వతం దేనికి సాదృశ్యం? దేవుని సన్నిధికి. నీ గుండెల్లో భయముతో, పిరికితనముతో, కలవరంతో బ్రతకమని దేవుడు చెప్పట్లా. మరలా బలపడటానికి, మరలా ధైర్యం పొందటానికి, మరలా కలవరము, దిగులు, చింత కోల్పోవడానికి నువ్వు ఎక్కడికి రావాలి? దైవ సన్నిధిలోకి రావాలి. దైవ సన్నిధికి వచ్చినోడికి ఎంత బలం ఉండదో తెలుసా, ఎంత ధైర్యం ఉండదో తెలుసా, ఎంత ఉత్సాహంగా ఉంటాడో తెలుసా. ఇది చేత కాకపోతే రోజు భయముతో, దిగులుతో, కలవరంతో సస్తా ఉంటాం. కారణం ఏంటి? దైవ సన్నిధిలో మోకాళ్ళ నుంచి ఆ పవర్ లేదు నీ కాడ. దేవుని దగ్గర కనిపెట్టు. ఎవరు వచ్చి బలపరుస్తారు నేను? బైబిల్లో రాయబడింది, యెహోవా ఏలియాని బలపరచెను. యెహోవా హస్తం ఏలియాని ఏం చేసింది? బలపరచెను. సీనాయి పర్వతం అంటే హోరేబు పర్వతం అన్నా, సీనాయి పర్వతం అన్నా, దేవుని పర్వతం అన్నా మూడు ఒకటే. అక్కడికి వెళ్ళి ఒక గుహలో కూర్చొని అట్లా బిక్కుమని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏలియా ఇక్కడ కూర్చున్నావేంటి? ఇక్కడ కాదు, పైన దేవుని సన్నిధిలో కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? రాజుల మొదటి గ్రంథం. ఇక్కడ కాదు నువ్వు కూర్చోవలసిందే. ఇదిగో ఈ గుహలలో అక్కడ ఇక్కడ నక్కితే నీ భయం బాధో. బయటికి రా, బయటికి రా. దేవుని స్తోత్రం కలుగునగాక. తీసిన వాళ్ళు చదవండి. 19:13 అంట. ఏలియా దాన్ని విని 11వ వాక్యం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు. చప్పట్లో గట్టిగా. భయపడిన ఏలియా, పిరికితనంతో ఉన్న ఏలియా, బలహీనపడిన ఏలియా, ప్రాణం తీసేయమని అడుగుతున్న ఏలియా, నువ్వు ఇక్కడ గుహలలో, సందుల్లో, గొంతులోగా దాకోవాల్సింది. ఎక్కడుండాలి? యెహోవా సముఖమందు నిలబడాలి. ఈరోజు మీ చెప్తున్నా, మీకు ఒకవేళ భయం వస్తున్నట్లయితే మీరు ఎక్కడ ఉండాలి? దేవుని సముఖంలో నిలబడండి. ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి.
ఆ పిరికితనం పోయేదాకా, ఆ పిరికాత్మని ఆ వెళ్ళగొట్టేదాకా, దాన్ని చితకు దొక్కేదాకా, అది నీ దగ్గర ఉండకుండా పారిపోయేదాకా దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచి బయలుదేరి బయటికి రాప్పుడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఏలియా, గుహలో దాకుంటావా? రా బయటికి. పర్వతం మీద యెహోవా సన్నిధిలో నిలబడు. పర్వతం మీద యెహోవా సన్నిధిలో నిలబడు. ఆయన ముఖ కాంతి నీ మీద పడితే, దేవుని హస్తం నీ మీద చాపబడితే, దేవుని కన్ను దృష్టి నీ మీద పడితే, నీ పిరికితనం మాయమో, నీ భయము మాయమో, నీ దిగులు మాయమో, నీ చింత మాయమో, నీ పిరికితనం మాయమో. అక్కడ నుండి నిలబడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో పలానా ప్రాంతం మీద నీవు ఒక వ్యక్తిని రాజుగా చెయ్యి అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తుందంటే 11 చివరిలో నీ సముఖం ముందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆయన వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయిను. అంటే దేవుని భయానికి పర్వతాలు బద్దలైని, కానీ ఒక స్త్రీ అన్న మాటలకి ఏలియా గుండె బద్దలైపోయింది. ఒక వ్యక్తి అన్న మాటకి ఏలియా హృదయం బద్దలైపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. నిందలకి హృదయాలు బద్దలైపోతాయి. మనిషి అన్న మాటకి బద్దలైపోయింది. ఏలియా, నా భయానికి ఇదిగో పర్వతాలు ఏమైనా. ఇప్పుడు నా భయం కావాలా నీకు? మనుషుల భయం కావాలా? ఈ రోజున మీకు ఎవరు భయం కావాలి చెప్పండి. నీ భయమునకు బద్దలాయనే పర్వతములో, నీ ప్రజల నెమ్మదికై రద్దు చేసిన విశేషణములో, నీ భయమునకు బద్దలాయనే పర్వతములో, నీ ప్రజలకై రద్దు చేసిన విశేషణములో, ప్రభుత్వములైనా అవి అధికారములైనా నీ ప్రజల ఎదుటని ఏవైనా నిలువగలవా? నీవు చేయలేనిది ఏమన్నది నీకు? కపట్లో ఏమున్నది నీవు చేయలేనిది ఏమున్నది నీకు సాధ్యం కానిది ఏమున్నది? సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. సర్వశక్తి గల దేవుడా. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పు. ఇప్పుడు నీ భయాలు మళ్ళీ పట్టి పీడిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపితే, ఏలియాని ధైర్యపరిచిన దేవుడు మనల్ని, ఏలియా అనుకున్నాడు నా సేవ ఎంతటితో అవుట్ అనుకున్నాడు. ఎంతటితో అవుట్, ఇక అయిపోయిందిలే నాకు టైం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ టైం అయిపోలా, ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ సేవ ఇప్పుడే ఇదే ప్రారంభం. ఇంకిప్పుడు దాకా చేసింది నువ్వు, అది కాదు సేవ, ఇది సేవ. దేవ స్తోత్రం. నీకు బదులుగా ఎలీషాని అభిషేకించు, తర్వాత పలానోల్ని రాజుగా అభిషేకించు, సిరియా దేశం మీద హజాయేల్ని అభిషేకించని ఇట్లా చెప్పాడు. ఆ తర్వాత నా ప్రియమైన బిడ్డలారా, ఏలియా ఎంత బలపడ్డాడో, ఎంత ధైర్యంగా పరిచర్య చేశాడో తెలుసా? దాని స్తోత్రాలు చెప్పండి. సేవకులు కూడా ధైర్యంగా ఉండాలి అంటే ఎక్కువ ఎక్కడ గడపాలి? దైవ సన్నిధిలో గడపాలి. దాని స్తోత్రం. లోకంలో బలాదురుగా తిరిగి అన్నయ్య నాకేంటి భయం వేస్తుంది అన్నయ్య ఎట్లాంటి ఏదంటే మొండమోపి ఏడుపులు ఏడితే దేవుడు వాడుకోడు.
దేవుని స్తోత్ర. నువ్వు బలపడి ఆ, అనేకులను బలపరచాలి. నువ్వు ధైర్యం పొంది అనేకులను ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం. మందకి గొర్రె పొట్టేల్లాగా ఉండాలి సేవకుడు. హల్లెలూయా. ఎన్నన్నరా అని కదలడో, భయపడడో, పిరికోడై వెనకంజ వేయడో. ఆమెన్. ఈ ధైర్యము సేవకుడికి ఉండాలంటే ఏలియాలాగా ఎప్పుడు ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏడున్నావు అలా పెళ్ళిలో అన్నం తింటున్నా. ఏడున్నావు ఇది ఇక్కడ సమర్థ కాడ నిలబడ్డా. ఏడున్నావు అల్లా ఇట్టాడు పరికిమాలతనంగా బలాదురుగా తిరిగే వాళ్ళు ధైర్యంగా ఉంటారా? సేవకుడు ధైర్యంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? అది అందుకని నేను ఎక్కువ సమయం బయటికి రాంది. దాని స్తోత్రం కలుగునగాక. కొన్నిసార్లు ఫోన్లు కూడా చేసిన ఎత్తపోవడానికి గల కారణం ఏంటంటే మన ధ్యానం పరధ్యానం కదా, ఇంకో ధ్యానంలో ఉంటాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అపార్థం కూడా చేసుకుంటారు అన్న ఫోన్ ఎత్తలేదని. హల్లెలూయా. ఎందుకనంటే అప్రీతిని పెట్టారు. ఒక్కోసారి 2-3 గంటలు కాదు, ఒక రోజల్లా ఎత్తనం. అట్టనప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే నేను ఏం చేస్తుంటానంత మీకు తెలియదు, నాతో పాటు ఉండే వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ దేవునితో ఉన్న కనెక్షన్ అనేది మనము కట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మానవ సంబంధమైన ఆలోచనలతో సేవ చేస్తే అది నిలబడదు. దైవ చిత్తములో చేసే సేవ అది నిలబడుద్ది. అర్థమైందా? కొంచెం ఇబ్బందులుగా ఉన్నా, ఇరుకులుగా ఉన్నా, కొన్ని లోపాలు కలిగి ఉన్నా నా ప్రియమైన బిడ్డలారా, అది దేవుడు స్థిరపరుస్తుంటాడు. ఎందుకని? దైవ ఆలోచనతో జరుగుతుంది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రత్యక్షపు గుడారాన్ని ఎవడన్నా కూల్చగలిగాడా? కానీ సొలొమోను మందిరాన్ని కూల్చేశారు. ఏంటిది? దీంట్లో మీకు అర్థమైంది చెప్పండి. బలమైనది కూలిపోయింది, బలహీనమైన ప్రత్యక్షపు గుడారం. ఎందుకని? ప్రత్యక్షపు గుడారానికి దేవుడే సాక్షాత్తు కొలతలు ఇచ్చాడు. అందుకని ఆ సేవ కోలలేదు. సొలొమోను ఘనత కొరకు కట్టాడు మందిరం, సొంత ఆలోచన ప్రకారం. అందుకని దాన్ని రాజులు ఏం చేశారు? శత్రు రాజులు కూల్చివేశారు. ఈ రోజున దైవ చిత్త ప్రకారం వెళితే నీకు అన్నీ స్థిరపడతాయి. సుచిత్తంగా వెళితే ఏది స్థిరపరచబడదో. దాని స్తోత్రం కలుగున గాక. ఈ రోజున ఈ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళమాకండి, కూలిపోతారు. దేవుడు ఆలోచన ప్రకారం వెళ్ళండి. ఎవడైనా వచ్చి కదిలిమనండి, దేవుడు ఒప్పుకుంటాడేమో. పెళ్ళగించేస్తాడు ఎట్లా జోలు వెళ్తే. ఆమేన్. ఆయన బిడ్డల జోలు వెళ్తే, ఆయన సేవకుల జోలు వెళితే, ఆయనకి సంబంధించిన వ్యక్తుల జోలి ఎవడైనా వచ్చి ముట్టుకుంటే జరిగిద్దా? మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగురుడ్డు. నేను స్తోత్ర. ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ తురగపాలెం ప్రాంతంలో నాకు ఇంతమంది ఉన్నారు, ముట్టుకోండి రా దమ్ముంటే అంటాడు దేవుడు. ముట్టుకోండి ఒకసారి అంటే అంతగా నువ్వు దేవునికి నచ్చాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అంతగా దేవునికి ఇష్టం అవ్వాలి నువ్వు. అంతగా ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి నువ్వు? దేవునితో మంచి సహవాసం. యోబు గ్రంథము 22:21 వాక్యంలో రాయబడిందండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఇంక 10 మంది చదవండి, లేకపోతే బాగా అర్థమైంది. ఒకళ్ళు చదువుతున్నారుగా, మీరు నోట్లో చదువుకోండి. ఎవరికి అర్థం కాకుండా ఎందుకని? నువ్వు చదవమ్మా. ఆయనతో సహవాసము చేసిన ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగు. ఏం కలిగిద్ది? సమాధానం అంటే ధైర్యం. ఎవరితో సహవాసం చేస్తే? పనికిమాల వాళ్ళందరితో సహవాసాలు చేసి ప్రార్థన చేస్తాను. కుదరట్లేదన్నా. ఏంటి అందంట? కుదరట్లేదన్నా. ఉదయాన్ని లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఆడలేస్తున్నావు, పనికి పోయి ఒళ్ళని నొప్పులు వచ్చి లేవలేకపోతున్నా. దేవుని స్తోత్రం. నీకు సమాధానము, ధైర్యము, నెమ్మది కావాలంటే ఎవరితో చేయాలి సహవాసం? దేవునితో సహవాసం చేసేవాడికి దేవుని ఏమిస్తున్నాడు? సమాధానం.
తర్వాత అలాగునే నీకు మేలు కూడా కలిగిద్ది అంట వాళ్ళకి. ఏం కలిగిద్ది? మేలు కలిగిద్ది. ఇంకా అంటున్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. దేవునితో సహవాసం చేసేవారు ఆయన ఉపదేశమును ఏం చేయాలి? అవలంబించుము. వాక్యంలో ఇలా ఉంది బాబు, ఇలా నడవరా, అలా నడవరా అంటే ఎన్నో చెప్తుంటారులే మీరు, అన్ని చెప్పినవన్నీ మేము చేయాలా ఏంది? అటైతే నీకు కీడే, నీకు అసమాధానమే, నీకు పిరిగితనమే, అశాంతే. దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవునితో సహవాసం చేస్తే, దేవుని ఉపదేశం అవలంబిస్తే నీకేం కలిగిద్ది? నెమ్మది, మేలు, ధైర్యం అన్నీ కలుగుతాయి. అట్ట కాకుండా వాక్యం ఇలా ఉందంటే ఏదో చెప్తారులే, నీ సొంత మార్గంలో వెళ్ళావంటే కొని తెచ్చుకుంటావు సమస్యల్ని, కొన్ని తెచ్చుకుంటావు. దేవుడు ఒక మంచి గైడ్గా నిన్ను నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన ఆలోచన ప్రకారమే నీవు నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పి, నీకు ఉపదేశం చెప్పి, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తానని దేవుడు అమ్మో ఎంత బాధ్యత తీసుకున్నాడో. దేవుని స్తోత్రం కలుగునగాక. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, చారిత్రాత్మకమైన ప్లేసెస్. మనం పోయి చూస్తూ ఉంటే ఏం కనపడితే ఏం కనపడవు. అక్కడ ఒక గైడ్ వచ్చి మనకు మొత్తం వివరణ చెప్తాడు, డబ్బులు ఇస్తే. చాలామంది ఉంటారు గైడ్స్, ఒక 500 1000 రూపాయలు తీసుకొని దీని చరిత్ర ఇది సార్, అది సార్, ఇది సార్ అని మొత్తం వివరిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు మన పక్కన గైడ్ లాగుండి మనం నడవలసినవి, చేయవలసినవి, చూడవలసినవన్నీ మనకు పక్క నుండి ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం, ఆయన ఉపదేశమునకు లోబడి అవలంబించాలి. ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. మనం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల ఇందాక వాక్యం చదివాం కదా, సర్వశక్తుని నీడను విశ్రమించాలి. ఆయన చాటున ఉండాలి. మనం ఆయన వైపు తిరగాలి, మనుషుల వైపు కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ సమాధాన రహస్యం ఏంటో జనానికి అంతు పట్టకూడదు. నీ ధైర్యానికి సీక్రెట్ ఏంటో జనానికి అర్థం కాదు. నీ మేలులకి దీమెలకి సీక్రెట్ ఏంటో జనానికి అర్థం కాదు. వాడేంటి, వాళ్ళలాగా మనం పనులు చేస్తాం, వాళ్ళలాగే మనం ఉంటాం, ఏంది వాళ్ళ సీక్రెటు? లోకస్తులేమో మనుషుల ఆలోచన ప్రకారం మనుషులు గైడ్ చేస్తే నడుస్తున్నారు. ఇదిగో దేవునితో సహవాసం చేసేవాడిని దేవుడు గైడ్ చేస్తే నడుస్తున్నాడు. అందుకని వారికి కలిగే మేలులు, వారికి కలిగే నెమ్మది, ధైర్యం, ఆ రహస్యం ఎవరికి అంతు పట్టదో, అంతు పట్టదో. చూడటానికి మన మనిషిలాగే ఉన్నాడు, సాధారణంగా మళ్ళాగే ఉన్నాడు. ఏంటి వాళ్ళలో ఉన్న గొప్ప ఏంటి? దట్ ఈస్ అతడు దేవునితో ఏం కలిగి ఉన్నాడు? ఫ్రెండ్షిప్. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. మహారాజు అయ్యా అన్నారంట ఆయన. ఏమన్నారు? మహారాజు అయ్యా నువ్వు. అసలు ఏంటి? రాళ్లలో తీసుకొచ్చి దేవుని నిలబెడితే ఈ రాళ్ళు నేడు పాలు తేనెలో ప్రవహించే దేశం అయిపోయింది. ఈ రాళ్ళు గుట్టలో ఏ దేశస్తులను ఆయన అడగండి, పంటలు పుష్కలంగా పండుతుంది ఎక్కడ అంటే ఇజ్రాయెల్ పేరు చెప్తారు. దేవుడు నిలబెట్టిన స్థలమే పాలు తేనెలు ప్రవహించే దేశమో. అది రాళ్ళైనా లేకపోతే ఇంకోటి అయినా బీడు బారిన వాళ్ళని దేవుడు సారవంతమైన భూమిగా దేవుడు మారుస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. మోడు బారిన వారికి చిగుర్లు కలుగు చేస్తాడు. ఎప్పుడో దేవునితో సహవాసం చేసి ఆయన ఉపదేశాన్ని అవలంబించి ఆయన వైపు తిరిగినప్పుడు. నేను స్తోత్రం కలుగునగాక. ఇంకో మాట అంటాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. గుడారంలో నుండి ఏం తొలగించుకోవాలి? దుర్మార్గమును తొలగించాలి. చాలామంది ఇదిగో గుడారాల్లో ఇది దుర్మార్గత ఉందండి. కొంతమంది అంటారు చూసారా, వీడు చాలా దుర్మార్గుడు అయ్యని. దుర ప్లస్ మార్గుడు. దేని స్తోత్రాలు చెప్పండి. దుర మార్గుడు. మార్గుడు అంటే ఏంటి? మార్గంలో వెళ్ళేవాడు. దుర అంటే ఏంటి? చెడు. చెడు మార్గంలో వెళ్ళేవాడిని ఏమంటారు? దుర్మార్గుడు. దుర్మార్గుడు. దేని స్తోత్రం. నీలో ఇప్పుడు దుర్మార్గత ఉందంట.
నేను ఈరోజు ధైర్యంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? నేను దీవించబడకపోవడానికి గల కారణం ఏంటి? నా జీవితంలో దేవుడు జోక్యము చేసుకొని నన్ను హెచ్చించకపోవడానికి గల కారణం ఏంటన్నది ఏ రోజైనా ఆలోచించావా? నీ తప్పులు దేవుడు నీకు తెలియపరచాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని నడిపింపులో ఉన్నట్టు. కాదు ఏ కాడికి నాకు దీవెనల ఆశీర్వాదాలే కావాలా. ఏడు పోయినా ఈరోజు చూడండి అన్నిటికీ దీవెన ఆశీర్వాదమే. ఒక మీటింగ్ పెడితే ఏంటి? ఆశీర్వాదం మీటింగు. చెప్పండి, ఏ మీటింగు? అసలుగా వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు కదా, ముందు ఇటు బోర్డు మాత్రం పెద్దది ఉంటుంది. ఆశీర్వాదం మీటింగు. లేతే ఆశీర్వాదపు నూనె అంట, ఆశీర్వాదపు కచ్చీపు అంట, బ్లెస్సింగ్ కచ్చీపు అంట, ఆశీర్వాదం ల్యాప్టాప్లు అంట, అన్ని ఆశీర్వాదాలే. ఆడ కలగంది ఏంటంటే ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆశీర్వాదం దీవెన కలగాలంటే ముందు బ్రదరు ఏం తీసేసుకోవాలి? గుడారంలో ఏం తొలగించుకోవాలి? దుర్మార్గత. ఏం దుర్మార్గత ఉంది, ఏమి లోపం ఉంది నాలో అని దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడితే దేవుడు నీ లోపాలు నీకు తెలియపరిచినప్పుడు అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు అంటున్నాడు, దుర్మార్గతను తీసేసుకుంటే అభివృద్ధి చెందుతావు. 2 రకాల అభివృద్ధులు ఉంటాయండి. ఒకటి భౌతికమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. భౌతికమైన అభివృద్ధిని చూసి మోసపోమాకండి. మళ్ళీ దేవుని స్తోత్రం. భౌతికమైన అభివృద్ధి లోకాసు వార్తలు ఏమన్నదంటే, ఒకని సమృద్ధి వాని జీవముకు, ఒకని కలిమి వాని జీవముకు మూలము కాదు అంటాడు. ఒకని కలిమి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న సిరి సంపదలన్నీ, దాని స్తోత్రం, అవి జీవానికి మూలం కాదు, అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి ఈ కలిమి ఇట్లాంటి అభివృద్ధి చెందడమే కాదు, కానీ మన ఆత్మ అభివృద్ధి చెందాలి, విశ్వాసము అభివృద్ధి చెందాలి, ప్రార్థన జీవితం అభివృద్ధి చెందాలి, ఆత్మీయత. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేకపోతే నీ హృదయంలో ఉన్న దుర్మార్గత ఎట్టబోద్ది? పట్టుమని అరగంటన చేస్తారా? అయ్యా ఎవరితో సంబంధం లేదు, నేను మోకాలు ఉంచుతా, 1-2 గంటలు కూర్చోగలను నేను ప్రార్థనలో అంటారా? అది చేతనైన రోజున అప్పుడు అభివృద్ధి చెందుతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏందా చప్పట్లో గట్టి కొట్టా? హల్లెలూయా. అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. యాకోబు వెళ్ళి ప్రార్థనలు కూర్చున్న వెంటనే దేవుడు ఆశీర్వదించాడా? రాత్రి అంతా కూర్చుంటే ఆశీర్వదించాడా? చెప్పండి. అటపోయి ఇటు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా ప్రార్థన. ఏం ప్రార్థన అది? స్తోత్రం. రాత్రి అంతా కూర్చుంటేనే ప్రార్థనకి దేవుడు జవాబిచ్చింది. దానియేలు కాలములో భయంకరమైన సమస్య వచ్చింది. జ్ఞానులందరినీ కలభావం చెప్పనందుకు రాజు సంపదలిస్తే దానియేలు తన 3 స్నేహితులు కాసేపు కూర్చొని ప్రార్థనలు బయటకు వచ్చారా? రాత్రి అంతా కూర్చున్నారా? కాసేపు కూర్చొని నేను చేసుకున్నాను అంటే ఏంది ఆ ప్రార్థన? దేవుని బిడ్డలారా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా, నీ పొలాలు అభివృద్ధి చెందాలన్నా, నీ ఆత్మీయత అభివృద్ధి చెందాలన్నా, నీ విశ్వాసం భక్తి అభివృద్ధి చెందాలి అంటే ఎక్కువ సమయం నా దేవునితో నువ్వేం చేయాలి? స్నేహము చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అతగాడు బయట తక్కువ తిరుగుతాడు, దేవునితో ఎక్కువ గడుపుతాడు. వారు ఎక్కువగా దేవునితో స్నేహం అంటే పనికి మాలిన వాళ్ళతో కాదు, ఎక్కువ దేవునితో స్నేహం. అసలు బయట పెద్ద కనపడరండి వాళ్ళు. ఎక్కువ ప్రార్థనలో దేవుడు భక్తి ఇదేనండి వాళ్ళ వ్యవహారం. అలాంటి వారికి దేవుడు కంటికి కనబడని, చెవుకి వినబడని మహిమగల కార్యములు దేవుడు రహస్య ధన నిధులు ఇస్తుంటాడు. ఎట్నుండి వస్తాయో తెలియదు, ఎవరికి అర్థం కాదు. అసలు ఎట్ట బ్రతుకుతున్నారో అర్థం కాదు. వాళ్ళ జీవితమే ఒక ఆశ్చర్యం. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయుచు తిరిగాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏ కార్యాలు చేయొచ్చు? ఆశ్చర్యకరుడు. అదేనా? జీవితమంతా ఏదో పాట ఉండాలండి. ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు తిరిగాడు ఆయన జీవితం అంతా.
ఆయనతో సహవాసం చేస్తే ఆయన చిత్తమేడు తెలిసిద్ది, ఆయన ప్రణాళిక ఏంటో తెలిసిద్ది, ఆయన ఉద్దేశం ఏంటో తెలిసిద్ది. దేవుడు అంటాడు కూర్చోరా కాసేపు నీతో మాట్లాడాలా. కాసేపు కొంతమంది అంటారు చూడండి, ఎప్పుడు నువ్వు మాట్లాడమేనా, నా మాట వినవా, నేను చెప్పేది వినవా, ఆలకించవా. ఎవరన్నారు ఆలకిస్తున్నానని? బైబిల్లో సమయంలో ఒక్కడే అంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అంటాడు. చప్పట్లు కొట్టండి. కాసేపు కూర్చుంటేగా దేవుడు మాట్లాడేది నీతో, కూర్చునేది లేదు. అంత తొందర దేవుడు మాట్లాడాలనుకుని దేవుడు కామ్కి వెళ్ళిపోతాడు. చెప్దాం అనుకున్నా, సమస్య రాబోతుందని చెప్దాం అనుకున్నా, వినే మనసు లేదే. ఇంకా కొన్ని గొప్ప కార్యాలు జరగబోతున్నాయని చెప్పాలని నేను వచ్చాను, తొందరపడి వెళ్ళిపోతున్నాడే. నేను స్తోత్రం కలుగును గాక. మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడిన పాటలు పాడుతున్నావు. మాట్లాడటానికి వస్తే వినటానికి చెవు లేదు నీకు. సమూయేలు 1 గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు, నీ దాసుడు వింటున్నాడు మాట్లాడయ్యా, నీ దాసుడు వింటున్నాడు మాట్లాడయ్యా. నేను స్తోత్రం కలుగును గాక. కొన్ని గంటలు కూర్చొని రాత్రులలో కానీ ఏదో ఒక సమయంలో వ్యక్తిగతంగా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు నాకు వేదన కలిగింది. చాలామంది దేవుని బిడ్డలు దేవుడి దగ్గర కూర్చుంటే మేము చెప్పాల్సిన విషయాలు దేవుడే తెలియపరుస్తాడే వాళ్ళకి, ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు అని చాలాసార్లు బాధపడ్డాను నేను. ఇంకెంతకాలం చెప్తాం వాక్యం, ఎంతకాలం బోధిస్తాం, ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి అని ఎన్నోసార్లు నేను ఏడ్చే దేవుడి దగ్గర. నువ్వు కాసేపు కూర్చుంటే దేవుడే నీతో మాట్లాడతాడు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు అండి, జీవం గలవాడు. సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు వింటున్నాడయ్యా. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా 3:9 నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. 10వ వాక్యములో అంటున్నాడు, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ దాసుడు వింటున్నాడయ్యా చెప్పయ్యా, నీ దాసుడు వింటున్నాడయ్యా చెప్పయ్యా. తన స్తోత్రం కలుగునగాక. కూర్చొని రాత్రికి ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ కుటుంబం మీదకి రాబోతున్నావు భయంకరమైన కీడునికి తెలియపరుస్తున్నాను. ఈ వార్త వినేవాడు చెవులు గింగురుమంటాయి. ఒకే దినా నా ఇంట్లో ఇంతమంది లేచిపోబోతున్నారు, కానీ నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళకి వినే మనసు చెప్పేశాడు. దేవుడు మనతో మాట్లాడంటే కాసేపు కూర్చోవాలి ప్రార్థనలో. స్తోత్రం కలుగునగాక. కాసేపు దేవుని మాట వింటుండాలండి మనం. ఎప్పుడు పనులు ఎప్పుడు చూసినా ఈయన ఆ వండుకోవటం, బట్టలు ఉతుకోవడం, పనికి వెళ్ళటం, పరిగెత్తడం, కాస్త సమయం దొరికితే అష్టాచమ్మాలు, సోది వాగుళ్ళు, ముసలమ్మ చోట్లు, ఇవేనా? నేను స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి బిల్డింగులు, ఎట్లాంటి వసతులు ఉన్నాయనుకోండి, ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపవచ్చు. ఎందుకని? దానికి సపరేట్ రూమ్లు ఉంటాయి కాబట్టి. కిచెన్ రూమ్, బెడ్రూమ్, హాలు అన్నీ ఉంటాయి. చక్కగా అయ్యా ఈ టైం నుండి ఈ టైంకి నేను ఆ పనులు ముగించుకొని, ఇదిగో 9-10 గంటల దాకా పనులు ముగించుకొని, ఇదిగో మధ్యాహ్నం 12 గంటల దాకా నా కొరకు, నా వారి కొరకు, సంఘం కొరకు, ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయో అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఒక భారం ఎత్తుకోగలవా? దేవుడు నీతోనే మాట్లాడుతుంటాడు. ఆమేన్. ఆయన స్వరం వినే వాళ్ళు ఒకరు ఉన్నారు ఇక్కడ. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఇక్కడ. ఇంకొక మర్మం ఏంటంటే, సమూయేలు కాలంలో అసలు దేవుడు ఎవరితో మాట్లాడలేదంట. ఎవరితో మాట్లాడలేదు. ఎందుకని? ఎవరికి వినే మనసు లేదు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు పెద్దోడైన తర్వాత సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 21వ వాక్యం, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడాయెను. అక్కడ ఏమని రాయబడిందంటే, సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. ఏడు దేవుని మాట. దేవుని మాట విని
దేవుని మాటలు ప్రజలకు చెప్పేవారు ఎంతమంది? నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడయ్యా? సేవకులను అడుగుతారు చూడండి, అన్నయ్య ప్రార్థన చేసావా? నా గురించి దేవుడు ఏం చెప్పాడు నీకు? ఏం బయలుపరిచాడు? నువ్వు మోకాల నుంచి అడగొచ్చుగా దేవుడితో, దేవుని అడగొచ్చుగా, దేవుడితో మాట్లాడొచ్చుగా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నా గురించి దేవుడు ఏం చెప్పాడు? మా పిల్లల గురించి ఏం చెప్పాడు? నా భర్త గురించి ఏం చెప్పాడు? దేవుడు మాట్లాడేవాడు. అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాం సేవకుడా? దానియేలుతో మాట్లాడాడు, దానియేలు సేవకుడా? దావీదుతో మాట్లాడాడు, దావీదు సేవకుడా? దేవుని స్తోత్ర. దేవుడు మాట్లాడాడు. కారణం ఏంటి? వారు దేవునితో మాట్లాడటానికి, సహవాసం చేయడానికి ఏమిచ్చారు? సమయాన్ని ఇచ్చారు. సమయాలు దేవుని సన్నిధిలో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడయ్యా. ఏలితో ఎందుకు మాట్లాడలా దేవుడు? దేవుని మాటల కొరకు అతడు ఎదురు చూసే మనసు లేదు. అందుకని కొన్ని సంవత్సరాలు యెహోవా వాక్కు షిలోహులో ప్రత్యక్షం కావడం లేదు. సమూయేలు ఎప్పుడైతే వచ్చాడో మరలా యెహోవా వాక్కు అక్కడ ఏమవుతుంది? ప్రత్యక్షం అవుతుంది. అంటే మరలా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏలి కాలములో ఆ స్వరం ఉంది ఒకప్పుడు. ఏలి ముసలోడయ్యాడు, ఇక వినే మనసు ఆయనకి లేదు. ఆయన కుమారులు వచ్చారుగా, కుమారుల కాలంలో దేవుడు అసలు మాట్లాడదలుచుకోవాలా. కానీ సమూయేలు వచ్చిన తర్వాత నా మాట వినేవాడు అక్కడున్నాడు ఇక్కడ. ఆమేన్. నా మాట వినేవాడు, ఆలకించేవాడు అక్కడున్నాడు. దేవుడు ప్రతి ఇంట్లో అనుకోవాలి, ఇంట్లో ఒక వ్యక్తి నా మాట ఆలకిస్తాడు, ఆలకించింది, నా మాట కొరకు ఎదురు చూస్తుంటారు. ఆ మాట నువ్వు బయటికి వెళ్ళి బలుకు, ఎవరికైనా చెప్పు, అందరి మాటలు వేరు, వీరి మాటలు వేరుగా ఉన్నాయి. అదే దైవ వాక్కు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే దైవ ప్రత్యక్షత, అదే దైవ ప్రత్యక్షత. దేవుళ్ళలాగా మాట్లాడాడయ్యా, నా వచ్చి దేవుళ్ళలాగా ధైర్యపరిచాడయ్యా, దేవుళ్ళలాగా బలపరిచాడయ్యా. అతడు దేవుడు కాదు, దేవుడు అతనిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఎక్కడుండి మాట్లాడతాడు దేవుడు? మండుతున్న పొదలో నుండి మాట్లాడుతున్నాడు మోషేతో. మనము మండుతున్న పొదలాగా మార్చబడాలి. దేవుని స్తోత్ర. ప్రార్థనలో మండుతూ దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ ఆగు, కుమారుడా ఆగు, కుమార్తె ఆగు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం, దేవుడు మాట్లాడితే మనం బలపడతాం, దేవుడు మాట్లాడితే మన సమస్యలకి ఒక సొల్యూషన్, దేవుడు మాట్లాడితే మనకు ధైర్యం, దేవుడు మాట్లాడితే మనం గమ్యం చేరగలం, దేవుడు మాట్లాడితే ఇంకెవరితో ఎవరి సలహాలతో మనకు పని లేదు. ఆయనే నాకు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా. 100 మందికి సంజాయిషి చెప్పాల్సిన అవసరమా లేదు. దేవుడు నాతో చెప్పాడు, నీ సలహా ఏంటి నాకు? ఆయన చెప్పాడు, నాకు చాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు నిజంగా మాట్లాడేవారు హృదయాలు ఎంత తేటగా ఉంటాయో చూడండి, వాళ్ళ గుండెల్లో ఎంత ధైర్యం ఉంటుందో చూడండి, ఎంత బలం ఉంటుందో చూడండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి అంటే మనం ఎవరు చాటున ఉండాలి? దేవుని చాటున. ఆ వాక్యం చదవండి, 91వ కీర్తన. హల్లెలూయా. 91:8. అపాయం నీ యొద్దకు రాదు, నీవు కన్నులార చూచుచుండగా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీ కళ్ళ ముందే భక్తి సరిలేని వాళ్ళకి ఏం కలుగుతుంది? ప్రతిఫలం కలుగుతుంది. యెహోవా నీవే నా చూడండి, ఆశ్రయమని. మన కళ్ళ ముందు ఎంతో మంది దేవుని శిక్షలకి, కోపానికి, ఉగ్రత గురి అయిపోతుంటే మనం కళ్ళారు చూస్తూనే ఉంటాం. ఏంట్రా ఎడిట్ అయిపోయాడు. అలాంటప్పుడు నీకేదో కలిగిద్దని నువ్వు భయపడాల్సిన అవసరమో? వాడు భక్తిహీనుడు, భయం లేనివాడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు. వాళ్ళకి ప్రతిఫలం కలుగుట నువ్వు కన్నులారా చూసేదవు, కానీ నీకేం జరగదు. మళ్ళీ దేవుని స్తోత్రం. ఎందుకని? వారు భక్తిలో హీనులు, నువ్వు భక్తి గలవాడివి, భక్తి గలదానివి, నీకేం జరగదు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ముట్టాలంటే ముందు ఆయన కనుగురుడ్డును ముట్టాలి. ముందు నీ జోలు రావాలంటే ముందు ఆయన జోలు వెళ్ళాలి. వాళ్ళు దేవుని జోలు వెళ్ళి ఎవడైనా బ్రతుకుతాడా భూమి మీద?
దేవుణ్ణి ముట్టుకొని ఎవడైనా బ్రతుకుతాడా? దహించు అగ్ని బూడిదైపోతారు. ఆమేన్. గోత్రపు సింహము ఎక్కడికక్కడ చీల్చి పడేస్తాడు. ఆయన జోలి వెళ్ళమనండి. దేవుని స్తోత్రం కలుగునగా. కోడి తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ స్వాయశక్తుల మేరకు అది గ్రద్దతో ఏం చేసింది? పోరాడుతూనే ఉంది. ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి ఆయన పోరాడ్డా? ఖచ్చితంగా పోరాడతా. ఎందుకు దిగులు పడతావు? దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెబుతుంది చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడే నాకు నివాస స్థలము, దేవుడే నాకు గుడారము, దేవుడే నాకు ఇల్లు. ఆయనలో నేను నివసిస్తున్నాను. ఆయనే నాకు నివాస స్థలము. ఆమేన్. ఆయనే నాకు నివాస స్థలము. ఆయనే నాకు నివాస స్థలం. నేను ఎక్కడున్నాను? ఆయన నివాస స్థలంలో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను? కంచి వేయబడిన గృహములో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను? ఏ తెగులు దరి చేరని గొప్ప ప్రొటెక్షన్, రక్షణ కలిగిన, సంరక్షణ కలిగిన ప్రాకారంలో ఉన్నాను. ఆయనే నాకు నివాస స్థలం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. బైక్ వేసుకొని వెళ్తున్నా, కారు వేసుకొని వెళ్తున్నా, సాతానుడు వచ్చి అంటాడు, నీకేమన్నా యాక్సిడెంట్ అయిద్దేమో, నువ్వేడన్నా జారి పడతావేమో, కాలు చేతులు ఇరుగుతాయేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సైతానాత్మ నన్ను కాపాడటానికి దేవుడు దేవదూతలను పెట్టాడు. చుక్కటి చప్పట్లు గట్టిగా. ఎవరిని పెట్టాడు? ఎవరి పక్కన? ఆయన చాటు నివసించే వారి పక్కన ఎవరిని పెట్టాడు? ఒక దేవదూత కెపాసిటీ ఎంత? 1,85,000 మందిని అంతే తుడిచిపడేసింది ఒక్క దేవదూత వచ్చి. అలాంటి దేవదూతలు కునుకక నిద్రపోక నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను తొక్కుతావు. నిన్ను దొక్కటం కాదు. నేను స్తోత్రాలు చెప్పండి. మనం దొక్కుతామా లేకపోతే మనలో దొక్కుతాయా చెప్పండి? మనమే దొక్కుతాం. అన్నయ్య రాత్రి పడుకోను అన్నయ్య, గుండెల మీద ఒక దయ్యం వచ్చి కూర్చొని ఒకటే తొక్కుతుంది అన్నయ్య. తొక్కిద్దా? దయ్యం వచ్చి తొక్కిందా? నేను స్తోత్రం కలుగునగాక. నువ్వు తొక్కుతావా లేకపోతే నిన్ను తొక్కుతున్నాయా? మనం దొక్కాలా తొక్కొద్దా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దయ్యము నీ దగ్గరికి వచ్చిందంటే నా ప్రియని బిడ్డలారా, నువ్వు ఆత్మీయతలో బలహీనుడు అయిపోయావేమో. హల్లెలూయా. ఆత్మీయతలు బలహీనరాలు అయిపోయావేమో. వాక్యం అంటుంది అక్కడ ఏమని? మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు యెహోవా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీ సింహములను నాగపాములు త్రొక్కెదవు, కోదమ సింహములను భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని తప్పించేదను. కొట్టి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని చాటున నివసించేవారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించారు గనుక వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు తప్పిస్తున్నాడు. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుని నామాన్ని మనం ఎరగాలి. ఆయన నామంలో కుంటోడా లేచి నడవమంటే నడిచారు. దయ్యాలారు వెళ్ళిపోండి అంటే యేసు నామనండి. ఒకసారి రోజుకు ఒకసారి ఇల్లు మొత్తం తిరగాల. యేసు రక్తమే జయం, యేసు నామం, యేసు నామం. గది గదికి స్తోత్రం చెప్పుకుంటూ తిరిగితే ఏ మూలలో సందులలో గొంతులలో దాక్కున్న దయ్యాలన్నీ ఏమైపోతాయి? అప్పుడప్పుడు తలుపేసి ఈ దోమలను ఏం చేస్తాం? దోమలు పెడతావు ఏడాడడం అని కొట్టి చంపుతామా లేదా? అట్ట కొట్టి చంపాలి దయ్యాలని. దేవుని స్తోత్రం కలుగునగాక. దయ్యాలను కొట్టి చంపే దోమలు పెట్టేంది యేసు నామం. యేసు నామం అని చెప్పండి. ఏడు మొహాలతో కాదు, ఏడు సంతోషంగా చెప్పండి. నిద్ర మొహంతో కాదు, యేసు నామం చెప్పు గట్టిగా.
ఏడు మొహాలతో నిద్ర మొహాలతో వేసినాము అని చెబితే ఎట్లుండదంటే నిద్రపోయేవాడి కత్తిత్తి ఎట్లుండదు, అడుపాడపోయి ఇటు పొడుచుకుంటాడు. ఆమేన్. ఎట్లుండాలి? సైనికుల్లాగా. ఆమేన్. యుద్ధ సూర్యుడిలాగా నిలబడాలి. కత్తి టక 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 ఆడిచ్చినట్టుగా, దోమల బేడతో దోమలు చంపేసినట్టుగా. సాతానుడు ఎక్కడున్నావురా? బయటికి రూమ్ తిరిగి వేస్తున్నామంటే ఇంకెక్కడ ఉంటుంది? పారిపోద్ది. ఎక్కడ దాకా? అదిగల్లదిగా సప్టా ఉందా, సప్టా దగ్గరికి పోద్ది. ఇంకా గట్టిగా పో అన్నాం అనుకోండి, కొన్ని కుక్కలు చూడండి తరుముతా ఉండి ఉరికి ఉరికి కొంత దూరం పోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంటాయి. అంటే చాలు మళ్ళీ ఏమైతే చూసారు ఎప్పుడు నా కుక్కల్ని? తరుగుతా ఉంటే ఉరికి ఉరికి మళ్ళీ వెనక్కి పోయి చూస్తుంటాయి. రావట్లేదేమో ఇక్కడ ఆగుదామని. హల్లెలూయా. బజార్లు తిప్పించి అన్నాల ఎవరిని? సాతాను. నీకు ఈడేం పనిరా? దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ అందరు దేవుని పెట్టలే ఉన్నారు. ఒకడు తీసుకొస్తున్నాడండి, మళ్ళీ ఒక ఆమె తీసుకొస్తున్నాడండి మళ్ళీ దయ్యాలని. మేమేం వద్దు అంటున్నాం, వాడు పోయి కొనుక్కొని వస్తున్నాడండి. అప్పుడు చెప్పాలి అందరు కలిసి, యేసయ్యా ఈడ్లో ఉన్న దయ్యాన్ని ఎలగొట్టయ్యా అని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒక ఇంట్లో ఒకని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు చెప్పులతో చాటలతో అందరితో. ఎవరు వాడు అన్న. ఎవడు? మా తమ్ముడే అన్నారు. నేను స్తోత్రం. ఎందుకు కొడుతున్నారంటే ఏడాడ సమస్యలన్నీ వీడు తెచ్చి పెడుతున్నాడు, అందుకని కొడతా ఉన్నామన్నారు. తల్లి తండ్రి అందరూ పిచ్చి కొడుతున్నారు. నేను నన్ను అందరూ కూడా చచ్చిపోతాడు వాడు అన్యాయంగా, బయటికి రండి అంటే, లేదన్నా ఎన్నిసార్లు పోయి పోలీస్ స్టేషన్లో తీసుకురావాలన్నా ఇన్నే, వీడి వల్ల మా పరువు పోతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. దయ్యాలను జయించే శక్తి కావాలి నీకు. ఆమేన్. దురాత్మలను జయించే శక్తి కావాలి, పాతాల శక్తుల్ని జయించే శక్తి కావాలి. బయలుదేరి వస్తున్నప్పుడు పౌలు శీలలో వస్తుంటే దయ్యం చెప్తుంది, ఓమ్మో ఓమ్మో వస్తున్నారు వాళ్ళు. ఎవరు వస్తున్నారు? వస్తున్నాడు, నిద్రపోతాడు, ఎప్పుడు నిద్రపోతుంటాడు. అట్టనకూడదు, గట్టిగా చెప్పండి. తెగదెడుతున్నా అనుకుంటున్నారా? ఊరకంటున్నారా? నేను స్తోత్రం కలుగునగాక. వస్తున్నాడు సంసోను, అమ్మ వస్తున్నాడు దావీదు, వస్తున్నాడు పౌలు అని భయపడాలేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. వస్తున్నాడా? రాని ఎవరు? మనం పిల్లులు, వాడు ఎలుక. అదే మనకి ఆత్మబలం ఉంటే మనం పిల్లులు, సాతానుడు ఎలుక అవుతాడు. ఆమేన్. ఇప్పుడు ఆత్మబలం ఉంటే మనం పిల్లులు అవుతాం, సాతానుడు ఎలుక అవుతాడు. సాతానుడు పిల్లిలాగా మారేది ఎప్పుడు? మనకు ఆత్మబలం లేనప్పుడు. అమ్మో వాడి జోలు బాగుపడదురా. అమ్మో. చదురు పైకి ఎత్తి గడుగులు చెప్పండి. మనకు శరీర బలం కాదు ఉండాల్సింది. ఏ బలం కావాలి? ఆత్మబలం. ఆత్మబలం. మన పేరుచెర్లో మన చర్చి పక్కన అటు 2-3 ఇళ్ళ తర్వాత ఒక అతను ఉరేసుకొని చచ్చిపోయాడు. దాదాపు 2 వారాలు ఎవరు లేరు ఆ కాలనీలో, అంటే ఆ బజార్లలో. భయపడిపోయారు ఒక్కొక్కడు. అర్ధరాత్రి ఏసు రక్తమే చేయి మళ్ళా నాయన వాళ్ళందరూ లేకపోయి బోసిపోయినట్టు అనిపించింది ఆ ఏరియా. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకేమనిపిద్దంటే ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అందరూ పోతే బాగుండు, మనం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు పోయిన తర్వాత అనిపిస్తుంది అంతా బోసిపోయినట్టుగా. ఒక్కల మెట్ట బ్రతుకుతామేడా, ఇదేందో అరణ్యం లాగుంది అనిపిస్తుంది. అప్పుడేమనిపిస్తుంది? అందరూ ఉంటే బాగుండు అనిపిస్తుంది. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. వాళ్ళు పోగానే నాకు అనిపించింది, అంతకుముందు ఏదో దానికాడ ఇబ్బంది కలిగేది వాళ్ళ వల్ల. వీళ్ళు ఉంటే ఒకటి పోతే ఒకటే అన్నట్టుగా అనిపించేది. కానీ పొయ్యాల కింద బోసిపోయినట్టుంది కాలనీ మొత్తం అని మళ్ళీ నీ ప్రార్థన చేసి 2-3 సార్లు అటు ఇటు అర్ధరాత్రులు నేనేది ఏసు రక్తమే చేయ చెప్పడం ఒకసారి. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు నామం అని తిరిగి ఇక నాకు ఫోన్ చేసిన వాళ్ళు అందరికీ చెప్పా, నేను తిరుగుతున్నాలే రండ్రా, మీ ప్రాణానికి నా ప్రాణం అంటూ నేనున్నానుగా రండి, అందరి కొరకు ప్రార్థన చేస్తానంటే వాళ్ళు అన్యులైనా, అన్నా ప్రార్థన చేస్తున్నావా? ఏం లేదంటావా అక్కడ? అట్ట అంటే కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి ఇళ్ళలో కూర్చున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే మన వలన ఇతరులకు ఏం కలగలిగే ధైర్యం. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారులేండి, ఇప్పుడు ఇటు గులుగుతున్నారు ఇట్ట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ రోజు చూడాల్సింది మీరు. అవసరమైతే ఆ టైంలో 20 లక్షల ఇల్లు కూడా 2 లక్షలకి ఇచ్చిపోయేటట్టున్నారు. దొరికింది కదా అవకాశం అని మొత్తం స్వాధీనం చేసుకుంటే హల్లెలూయా. అట్టుండే వాళ్ళ పరిస్థితి. ఇల్లు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. నేను పాస్టర్ గారిని కదా, అబ్బాయి ఆ చచ్చిపోయినోడు రోజుకు ఒక ఇంట్లోకి వస్తున్నాడు, ఇంకెక్కడ ఎవరున్నా సరే ఒక్కడు కూడా బ్రతకడు అని చెబితే నా మాట వినేవాళ్ళే. దేవుని స్తోత్రం. కానీ నా ప్రియతిని పెట్టారు, కొన్ని సందర్భాల్లో మనము
ఆశపడి ఏదేదో అంతా మనం దోసుకోవాలని వాడు పట్టుకుంటే కుదరదండి. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, అవునా కదా? అంటే పీలుస్తున్నాం, అట్టాగే తీసుకోవాలి, పెడుతూ ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. తీసుకుంటుండాలి, ఇస్తూ ఉండాలి. చెప్పండి. తీసుకుంటుండాలి, ఇస్తుండాలి. ఒక నది దగ్గరికి పోయి మొత్తం నేనే తాగుతానంటే పొట్ట పగిలి సస్తావు. నీకు ఎన్ని అవసరం అన్నీ తాగాలి. హల్లెలూయా. ఎక్కువ నీళ్ళు తాగి చచ్చిపోతావు. తక్కువ మళ్ళీ పొట్టకేసి అదుముతారు చూడండి కొంతమంది నీళ్ళలో పడ్డవాళ్ళని, అని కక్కుతూ ఉంటారు. అట్టాగే కొన్ని సందర్భాలు నా ప్రియ దీన్ని పెట్టారు. 10 మంది బ్రతికే మన బ్రతుకు. 10 మంది ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఈ మెంటాలిటీతో బ్రతకాలి. అందుకని నేను వాళ్ళకి భయం చెప్పలా. అమ్మో దయ్యాలు బొయ్యాలు ఉన్నాయని చెప్తే ఒక్కడ వచ్చేవాడు కదా, మొత్తం నాకే అమ్మేవాళ్ళే. నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పాను ఏమీ కాదు. అన్యులు కూడా చెప్పా, అక్కడ చర్చికి రానోళ్ళు కూడా చెప్పా, ఏమీ కాదు, నేను వెళ్ళి నిలబడతారండి. అర్ధరాత్రిలో ఆ ఇంట్లోకి వెళ్ళి నేను ఒక్కనే కదా నా పిల్లలను కూడా తీసుకొని పోయి కూర్చుంటారండి అన్న. అప్పుడు ధైర్యంతో వచ్చారు అందరూ. అమ్మో ఎంత ధైర్యం ఇచ్చాడు అని. నేను స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియదని పెట్టారా, మనము నాగుపాములు తొక్కాలి, భుజంగములను సింహాలను తొక్కాలి. నేను స్తోత్రం కలుగునగాక. ఇంకా అక్కడ అంటున్నాడు, ఆయన నామం ఎరిగిన వారం మనం. ఎవరు ఎరిగిన వాళ్ళం? ఆయన నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేతను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. అందరి పైకి లేచి నిలబడండి. అంటే దేవుని చాటున మనం నివసిస్తే ఇన్ని ఆశీర్వాదాలు మనకి కలుగుతున్నాయి. 2 చేతులు పైకెత్తి, నీ చాటున నివసించున్నట్లుగా నా కృపద ఇచ్చే. ఆయన చాటున నివసించడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా దేవునితో స్నేహం చేయాలి, హృదయంలోని దుర్మార్గతను తొలగించుకోవాలి, యథార్థ జీవితం కలిగి ఉండాలి, దేవుని నమ్ముతుండాలి, విశ్వసిస్తూ ఉండాలి, దేవుని చిత్తం తెలుసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా పక్షమై నిలిచియుండగా, నీవు నా తోడువై నడుచుచుండగా, నీవు నా పక్షమై నిలిచియుండగా, నీవు నా తోడువై నడుచుచుండగా, భయము రాదులే నాకు జయము నీవేలే. స్వీట్ భయము రాదులే జయము నీవేలే, భయము రాదులే జయము నీవేలే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే జయము నీవేలే, భయము రాదులే జయము నీవేలే, భయము రాదులే నాకు 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 జయము నీవేలే, భయము రాదులే జయము నీవేలే, భయము ఆమేన్. భయము రాదులే జయము నీవేలే, భయము రాదులే జయము. ఆయన చాటు నివసించి, ఆయన చాటు నివసించి ఏ కీడును అనుభవించక మేలు వెంట మేలు పొందుచు ఆయనతో సహవాసం చేస్తూ హృదయంలో నుండి గుడారాలో నుండి దుర్మార్గతను తొలగించుకొని, దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు కోట, దేవుడు నాకు కొండ, దేవుడు నాకు దుర్గము, ఆయన శక్తితో నాకు పాములు తొక్కెదను, సింహాలను అణగ తొక్కెదను, దయ్యాల పారుదోలేదను, నా దేవుని కృప పొంది నేను ఎంతో సంతోషంగా ముందుకెళ్తాను అని దేవుని సన్నిధిలో నీవు ఎల్లప్పుడూ ఆ నిబ్బరమైన మనసుతో ముందుకెళ్ళాను. ప్రార్థన చేయండి.
ఉదయాన సాయంత్రాన ఉపవాస ప్రార్థనలో ఇళ్లలో మోకాలు ఉంచే వాళ్ళు కావాలి, చేతులెత్తే వాళ్ళు కావాలి, స్తుతించే వాళ్ళు కావాలి, గణపరిచే వాళ్ళు కావాలి, ఆయన స్వరం వినటానికి ఆయన సన్నిధిలో కూర్చునే వాళ్ళు కావాలి. సమయలు వలె దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ఉన్నప్పుడు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదో. దేవుడు నీతో ఉండాలి. నిన్ను చూసిన వారికి నీలో దేవుడు కనపడాలి. అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు దేవుడు ఏ అపాయమో నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటాడు. స్తోత్రం చెల్లిద్దా. దేవుడి గృహాన్ని ఆయన కంచె వేసిన గృహముగా ఏ విధమైన సాతాను క్రియలు ఇక్కడ జరగకుండా దేవుని వెలుగు, దేవుని యొక్క శక్తి గల కార్యములు ఇక్కడ జరుగునట్లు, దురాత్మ శక్తులు పారిపోనట్లు, దేవుని యొక్క మహిమ గల వెలుగు ప్రకాశించినట్లు. స్తోత్రం చెల్లిద్దా. దేవుని నివాస స్థలం ఇక్కడ ఉన్నట్లు. స్తోత్రం చెల్లిద్దా. దేవునితో సహవాసం చేసేవారు, దేవుని నామముల మోకాళ్ళు ఉంచేవారు, దేవుని స్తుతించేవారు ఇక్కడ లేచుదురు గాక. దేవుని వెంబడించేవారు, దేవుణ్ణి సన్మానించేవారు, దేవుణ్ణి సేవించేవారు, దేవుడు నడిపించే మార్గంలో నడిచేవారిని దేవుడు ఇక్కడ లేపును గాక. స్తోత్రం.